బాలకృష్ణ ఎమ్మెల్యే అయితేనే అభిమానుల సంబరం చిన్న ఉండదు. ఆ సోంటిది అసెంబ్లీలో మాట్లాడమని మైక్ ఆన్ చేస్తే అంగిగుండి లిప్పి కండ్లద్దాలు నెత్తి మీద పెట్టి మాట్లాడితే ఇంకెట్లుండాలే సంతోషము. సినిమాలో యాక్టింగ్ చేసిన అలవాటుకు అసెంబ్లీ సినిమా సెట్ అన్నట్టు, ప్రతిపక్షం నుండి ప్రశ్నించిన వాళ్ళు విలన్లు అయినట్టు బాలకృష్ణ డైలాగులు చెప్పినట్టు మాట్లాడిండు. అంత మంచిగా అసెంబ్లీ గౌరవించిన బాలకృష్ణ మంత్రి అయితే ఇంకింత మంచిగా ఉంటది. గడియ గడియకు లేచి మాట్లాడాల్సి వస్తుంది. అది చూసేటానికైనా మా బాలకృష్ణ మంత్రి కావాలి అన్నట్టు డిమాండ్ చేస్తున్నారు. మా బాలయ్య మంత్రి కావాలి అని మొత్తుకుంటుంటే చూడుండ్రి ఎట్లా ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు బాలకృష్ణ. అసెంబ్లీలోనే దబిడి దిబిడి అనిపించినోడు ఆ అని నాంచి నాంచి నత్తి మాట్లాడినా చెప్పిందే 2-3 సార్లు చెప్పే అంత గొప్ప మనిషి ఉత్త ఎమ్మెల్యే ఉంటే ఏం ఫాయిదా ఉండదని మా సారు ఖచ్చితంగా మంత్రి కావాలి లొల్లి చేసిండ్రు. హిందూపురం ఎట్లున్నది, అక్కడ జనాల సాధక బాధకాలు ఏంటి అని తెలుసుకోనికి పోతే మరి ఎందుకో గాని తనను ఓట్లేసి గెలిపించిన హిందూపురం ప్రజలు తానికి పోయిండు. ఇంకేంది బాలయ్యకు అభిమానులు తక్కువనా? జై బాలయ్య జై బాలయ్య అనుకుంటా ప్లకార్డులు పట్టుకొని ఎదురొచ్చిండ్రు. ఇక బాలయ్య వాళ్ళతో మాట్లాడుకుంటా సార్ మీరు మంత్రి కావాలి అని చెప్పుడుతోని నవ్వుకుంటా పోయిండు. సరే కానీండ్రి కానీండ్రి అన్నట్టు చెయ్యి ఊపుకుంటూ పోయి కారు ఎక్కిండు. అటెనక బాలయ్య మంత్రి కావాలి అని మోచుకున్నారు. వాజీబే బాలయ్య మంత్రి కావాల్సిందే. ఎమ్మెల్యే ఉంటేనే కండ్లద్దాలు నెట్టి మీద పెట్టి అంగి గుండీలు తీసి అసెంబ్లీలో మాట్లాడిండు. మంత్రి అయితే ఇంకెట్లుంటుందో సుశతానికైనా మంత్రిని చేయాలి అని కోరుతున్నారట ఏపీలో ఉన్న బాలయ్య ఫ్యాన్స్.